త్రిపుర వాళ్ళందరూ కూడా సిటీకి వచ్చేసి ఉంటారు. ఇక ఉద్యోగం వెతుక్కోవడం కోసం త్రిపుర ఫైల్ పట్టుకొని రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటుంది. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు త్రిపుర సరిగ్గా చూసుకోకుండా వెళ్తూ ఉంటుంది. అయితే ఈ లోపలే ఒకరు ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ ఒక వెహికల్ వచ్చి త్రిపురకి యాక్సిడెంట్ చేయబోతూ ఉంటే అప్పుడే బాల పరిగెత్తుకుంటూ వచ్చి త్రిపురని పక్కకు లాగుతాడు. వెంటనే మళ్ళీ బాల త్రిపురని తిట్టడం మొదలు పెడతాడు. అసలు నీకు బుద్ధుందా? ఎవరైనా చావటం కోసం ఎన్నిసార్లు ఇంతలా ప్రయత్నం చేస్తారా? బ్రతకడం కోసం చాలామంది చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. మీరేంటండి చావడం కోసం ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నారు? మనకు ఆ దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చిన తర్వాత ఎంత కష్టమైనా సరే మనం ఈ జీవితాన్ని సాధించి ప్రాణాలతో ఉండాలి, కానీ ఇలా ప్రాణాలైతే పోగొట్టుకోకూడదండి. ఏంటండి మీరు ఇలా చేస్తున్నారు? సరే, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని బాగుండండి. సరే, నేను మిమ్మల్ని దగ్గరుండి ఆటో ఎక్కిస్తాను అని బాల ఆటో దగ్గరికి త్రిపురని తీసుకువెళ్ళి, ఇదిగో ఈ అమ్మాయి చెప్పిన చోట దించేసేయి అని బాలానే డబ్బులిచ్చి నేరుగా కారులో ఎక్కి కూర్చుంటాడు. ఇక త్రిపుర ఏమీ మాట్లాడకుండా బాలాని తదేకంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే బాల కార్ డ్రైవింగ్ చేస్తూ ఒక్క క్షణం ఆగిపోతాడు. ఇంతకుముందు త్రిపురతో గడిపిన జ్ఞాపకాలన్నీ కూడా బాల మెల్లమెల్లగా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సుందరి అని అరుస్తూ ఉంటాడు.